నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళారు. మొదటి వ్యక్తి అదృష్టం ఉంటే నా చేతిలో పడుతుందని అలాగే కూర్చొని ఉన్నాడు. రెండవ వ్యక్తి, ఆ వ్యక్తి కూడా అదృష్టం ఉంటే అదే నా చేతిలో వచ్చి పడుతుంది అన్నాడు. మూడో వ్యక్తి కొడుతున్నాడు, కర్రెట్టు కొట్టాడు, రాయిట్టు కొట్టాడు, ఎంత కొట్టినా ఒక్క కాయ కూడా చేతిలో పడలేదు. తిరిగి ఎంత ప్రయత్నం చేసి వెళ్ళిపోయాడు. నాలుగో వ్యక్తి ప్రయత్నం చేశాడు, పండు వాడి చేతిలో పడింది. మొదట్లో రెండో వ్యక్తి ఏ వ్యక్తి కొట్టిన చేయక వాడి చేతిలో కాయ పడడం వల్ల కేవలం అదృష్టం కొద్ది వాడు ప్రయత్నించకపోయినా వచ్చింది తీసుకెళ్ళిపోయాడు. అంతే. మొదటి వ్యక్తి అదృష్టం అని సలగా ఉండాలి. నాలుగో ఎంత ప్రయత్నం చేసినా దక్కలేదు, వెళ్ళిపోయాడు. వ్యక్తి ప్రయత్నం చేసేప్పుడు ఇక్కడ కేవలం దానితో ఇద్దరు పొందుకున్నారు. ఒకటి అదృష్టం వల్ల, ఇంకొకటి ప్రయత్నం వల్ల. ఎంత ప్రయత్నం చేసినా పొందలేదు. ఇంకొకడు అదృష్టం అని ఏ ప్రయత్నం చేయకుండా అలా కూర్చున్నాడు, ఏమీ పొందుకోలేకపోయాడు. ఇక్కడ అసలు నిజం ఏమిటంటే కొన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా ఏమీ రాదు. కొన్నిసార్లు ప్రయత్నం చేయకుండా అదృష్టం వస్తుంది. ప్రయత్నం అదృష్టం రెండు ఉండాలి. అదృష్టం నమ్మాలి, ప్రయత్నం నమ్మాలి. అయ్యో నేను ప్రయత్నం చేసేసాను, అయ్యో అంటే అదృష్టం లేకపోతే అదృష్టమైన కొన్నిసార్లు ప్రయత్నం కూడా చేయాలి. రెండు ఉండాలి. నీ రాత, నీ జీవితం